హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానిద్దాం. మన అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరో కాదండి, యూదా ఇస్కరియోతు. ఆయన గురించి మనం ధ్యానించబోతున్నాం. మీ బైబిల్ తెచ్చుకోండి, మాతో పాటు ఈ ఆరాధనలో ఈ కార్యక్రమంలో మీరు పాలు పొందండి. మరి కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి పాసనలోకి వస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో నాయనా మమ్మల్ని ఇలాగ సమకూర్చి నీ వాక్యమును వినటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములయ్యా. తండ్రి, నన్ను నీ శిలువ చోట మరుగుపరచు, నీ అమూల్యమైన రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ మాటలు నాకు అనుగ్రహించమని, ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? మరి ఈరోజు దేవుని వాక్యాల నుంచి యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు అనే వ్యక్తిని గురించి మనం ధ్యానిద్దాం. మరి ఇతను లేకుండా మనం గుడ్ ఫ్రైడేలో ధ్యానాల్లో ఇతని గురించి ఖచ్చితంగా మనం ధ్యానిస్తాం. ఎందుకంటే ఇతను ఒక ప్రభువుకి ఎంతో నమ్మక ద్రోహం అనేది చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రభువుని అపచెప్పినట్లు, ప్రభువుతో పాటు అనేక అన్యోన్య సహవాసం కలిగినప్పటికీ ప్రభువుని ఎంతో ద్వేషించినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. మరి ఇతను గురించి మొదటగా మనము బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, యేసు ప్రభు శిష్యుల్లో పిలువబడిన ఒక శిష్యుడిగా అతను చూస్తున్నాం. 4వ వచనం ఒకసారి చదవండి. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇక్కడ చూసినట్లయితే మత్తయి ఇతని గురించి చెప్తున్నప్పుడు యేసు ప్రభువుని అప్పచెప్పిన యూదా అని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇతను యూదా ప్రాంతం నుంచి వచ్చిన యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు శిష్యులందరూ 11 మంది గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన వారు, వాళ్ళు జాలర్లు. కానీ యూదా ఇస్కరియోతు దేవుడు ఇతను యూదా ప్రాంతం నుంచి ఇతనికి ప్రభు పరిచర్యలో పాలు పొందుతానికి ఎంతో ఒక దేవుడు శ్లాఘ్యత ఇచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన వెంబడించినప్పటికీ చాలామంది పొట్టు రాలిపోతున్నట్టు వారు ప్రభుని విడిచిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రభు వెంబడిస్తాము వారు విసర్జించి లోకంలో ఉన్న ఉద్యోగాలు, లోకంలో ఉన్న ధన సంపదల మీద వారు మనసును పెట్టినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ 12 మంది చివరికి ప్రభు ఎదుట నిలబడినట్లు ప్రభువు వీరిని అడిగారు, మీరు ఎందుకు వెళ్ళిపోలేదు అన్నప్పుడు వీరన్నారు, ప్రభా, నీవు జీవం కలిగిన మాటలు, నువ్వు దేవుని కుమారుడివి, నీ ఎద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం అనే మాటలు ప్రభుతో వీరు పలికినట్లు మనం చూడగలుగుతున్నాం. యూదా ఇస్కరియోతు దేవునితో పాటు ఇంచుమించు 3.5 సంవత్సరములు ప్రభుతో పాటు నివసించాడు. ప్రభు వ్యక్తిగతమైన జీవితం ఆయన ఎరిగినవాడు, ప్రభుతో ఒక అన్యోన్యమైన సహవాసము కలిగినవాడు, ప్రభు బోధించిన ఉన్నతమైన ఆశ్చర్యమైన వాక్యంని వినినవాడు. అంత మాత్రమే కాదు, ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు తను స్వయంగా చూశాడు. ప్రభువుని స్పందని, ప్రభు ప్రేమని ఎరిగినవాడు, ప్రభువులను విశేషతని గమనించినవాడు. ఎంతో ఒక ప్రభుతో 3.5 సంవత్సరం తను కలిసి ఉన్నప్పటికీ ఏ శిష్యుడు చేయకూడని దుర్మార్గమైన పని యూదా ఇస్కరియోతు చేసినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఇతని గురించి ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను. ప్రభు మాట చెప్పాడు, ఎవడు మనిషి కుమారుని అప్పచెప్పుతాడు ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుషుడు పుట్టుకొని ఉంటేమే మేలు. యూదా ఇస్కరియోతు జీవితాన్ని చూసినప్పుడు యూదా ఇస్కరియోతు మనము యోహాను సువార్తలో ఇంచుమించు మరియా ఆ పరిస్థితి దగ్గర ఒకసారి మీ బైబిల్ మీద తెప్పచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనములో యూదా ఇస్కరియోతు ఏమంటాడు చూద్దాం ఒకసారి. మరియా ప్రభు పాదములు అత్తరుతో కుమ్మరించినప్పుడు ఏమన్నాడు చూడండి. ఆయన శిష్యులలో ఒకడనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా
ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగున చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు పరిచర్యకు, యేసుప్రభు సేవకు యూదా దగ్గర ధనం ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈజ్ ద ఫైనాన్షియల్ మినిస్టర్. ఏమంటే ఎవరైనా కానుకలు ఇస్తే అది యూదా ఇస్కరియోతు దగ్గరే ఉంటాయి. ఆయన లెక్కలు వేసేవాడు, తన లెక్కలు ఖర్చు పెట్టినవి రాసి పెట్టేవాడు. కానీ తను దొంగ. ఏమండి, యేసుప్రభు దగ్గర దొంగ లాంటి వ్యక్తి ఉన్నాడా? ప్రభువు తెలీదా తన దొంగని? ప్రభువు తెలిసినప్పటికీ దొంగని, ప్రభువు తెలిసినప్పుడు తన మోసగాడిని, ప్రభువు తెలిసినప్పుడు తన ఒక దుర్మార్గుడిని ప్రభువు తనను కోరుకున్నాడు. ప్రభువు తనను ఎన్నుకున్నాడు. తన రాజ్యమును కట్టడానికి, తన శిష్యుడిగా ఉండటానికి దేవుడు తనకి అవకాశం ఇచ్చాడండి. 3.5 సంవత్సరములు యూదా ఇస్కరియోతు దేవునితో పాటు సేవ చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అది అసలు. యేసుప్రభు పుట్టిన సమయంలో పుట్టాడు. అది యేసుప్రభుని తెలుసుకునే భాగ్యం వచ్చింది. యేసుప్రభుతో సేవ చేసే ధన్యత కలిగింది. అయినప్పటికీ తాను ధన సంపదన మీద మనసు ఉంచాడండి. ఈరోజు చాలామంది దేవుని డబ్బు కోసం అమ్మివేస్తున్నాడు. డబ్బు ఏమండి, డబ్బు కావాలి వారికి. డబ్బు కోసము ఉపవాస ప్రార్థనకు రారు, డబ్బు కోసం ఆదివారం ఆరాధనకు రారు, డబ్బు నిమిత్తము ప్రార్థన చేసుకుంటూ మర్చిపోతారు, డబ్బు నిమిత్తము అబద్ధాలు ఆడతారు, డబ్బు నిమిత్తము దొంగ సాక్ష్యాలు, దొంగ సిగ్నేచర్స్ పెడతారు. ధన సంపాదన పాపములకు మూలమండి. ఎందుకంటే మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనము సకల పాపములకు మూలమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ధనం ఒక మంచి దాసుడు, ఒక బానిస కానీ ఒక చెడ్డ యజమాని. యేసుప్రభు శిష్యులకు బోధిస్తున్నప్పుడు, లేకపోతే ఉన్నవారికి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనంలో మాట అంటాడు. ఏమంటే, ఒకడు దేవునికి సిరికి దాసుడిగా ఉండలేరు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు యేసుప్రభు దగ్గర ఎందుకు వస్తున్నారు? ఎందుకు యేసుప్రభు సన్నిధిలో ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు? వారి ఆశ ఏంటి? వారి వాంఛ ఏంటి? ఈ లోకములో ధనం సంపాదించాలి, ఈ లోకములో ఒక గొప్ప హోదాలో ఉండాలని. తప్పేమీ లేదు, ధనం సంపాదిస్తాం, కానీ దాన్ని సరైన విధంగా సంపాదిస్తాం అనేది దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక గవర్నమెంట్ టీచర్ ఏమండి, వారి జీవితాంతం పనిచేసినప్పటికీ వారు ఒక వాహనం కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంత కష్టపడుతుంటారు. కానీ ఈ రోజుల్లో చూడండి, ఏమండి, చదువు లేని వారు రాజకీయం చేసి, దౌర్జన్యం చేసి, అన్యాయం చేసి, మోసం అక్రమం చేసి, పక్కవాడు సొమ్ము దోచుకుని పక్కవాడిని ఎలాగైనా తొక్కేసి ఈరోజు ధనం సంపాదించే వారిని చూడండి. మనం ఎంతమందిని చూస్తున్నాం ఇలాంటి వారు. అన్యాయం, అవినీతిగా సంపాదించే ధనము దేవుడు ఏమాత్రం ఆశీర్వదించడండి. దేవుని వాక్యం సెలవిచ్చి ఉంది. ఏమనంటే, దుష్టుడు సొమ్ము నీతిమంతులకి స్వాస్థ్యముగా ఇస్తానని. యూదా ఇస్కరియోతు దేవుని దగ్గర ఉన్న ఆ కృపను, దేవుని దగ్గర ఉన్న క్షమాపణను, దేవుని దగ్గర ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తిను, ప్రభువు వలె జీవించాలన్న ఆశను వాంఛ లేనివాడుగా తాను ధన సంపదన మీద తన ధ్యాస ఉంచాడు. ఈరోజు చాలామంది అలా ఉన్నారండి. దేవుణ్ణి వెంబడిస్తారు, ఎందుకంటే వారు లోకరీతిన ఆశీర్వాదాలు కావాలి, లోకరీతిన అభివృద్ధులు కావాలి, లోకరీతిగా వారు ఫలించాలి, లోకరీతిగా వారు ఏమైనా సఫలత ఉండాలి. వారు లోకరీతిగా కార్యం జరగకపోతే ఆ దేవుడు ఉంటే ఎందుకు అలా జరగాలి, దేవుడు ఉంటే ఎందుకు అలాగ అవ్వాలి, అందుకే దేవుడు లేడండి అంటుంటారు చాలామంది. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఉద్యోగం పోవాలి, దేవుడు ఉంటే ఎందుకు నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అని అంటుంటున్నారు చాలామంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నీ పాప అవిధేయమైన హృదయం కలిగి నువ్వు దేవుణ్ణి అడిగితే అది చాలా తప్పు. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనుష్యుడు యూదా ఇస్కరియోతు వలె ఉన్నాడు. యూదా ఇస్కరియోతు సంచిలో డబ్బులు అయిపోతే ఏం చేయాలి? రొట్టె ఆ రోజు రొట్టె చేపలు కావాల్సి వచ్చింది 5,000 మందికి. ప్రభు ఏం చేశాడు? ఆ ఎండిపోయిన రొట్టెలు చేపలను ఆశీర్వదించాడు. యూదా ఏం చేయాలి? ప్రభా, ధనం అయిపోయింది, మన దగ్గర ఇంత దేరాలు ఉన్నాయి, 10 దేరాలు ఉన్నాయి, 5 దేరాలు ఉన్నాయి, ఇదిగో ప్రభా దీన్ని ఆశీర్వదించు, డబ్బులు అవసరవుతుంది అని ప్రభు దగ్గర యథార్థంగా చెప్పచ్చు కదా. ఎందుకు దొంగతనం చేస్తాం? ప్రభా, నాకు ఈ డబ్బు తీసుకున్నాను, డబ్బులు అవసరవుతుంది ప్రభా, తీసుకుంటున్నానయ్యా. ప్రభు వద్దంటాడా? చెప్పండి. ప్రభు కఠినుడా? ప్రభు ఏమన్నా మూర్ఖుడా?
ప్రభువుకి తెలియదా? ఏమండి ప్రభా, నాకు ఈ డబ్బులు కావాలయ్యా, నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నేను వారికి పంపించాలి, లేకపోతే నా వారికి సహాయం చేయాలంటే సరే తీసుకో అని అంటాడు. కానీ తన మనసు ప్రభు ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. ప్రభు హృదయాన్ని అర్థం చేసుకో, ప్రభు ముందు, మనుషుల ముందు ఏదో పెద్ద గొప్ప త్యాగం చేస్తున్నట్టు, ఏదో ఒక ఏమంటే ఒక భక్తుడు వలె ఒక నటన వేశాడు. ప్రభు అంతకన్నాడు, నేను ఈ రొట్టె ముంచి ఎవరికి ఇస్తానో అతనే నాకు అప్పచెప్తారండి. మీరు గమనించండి, యేసుప్రభు రొట్టె ముంచి యూదా ఇస్కరియోతుకి ఇచ్చినప్పుడు అసలు శిష్యులు ఎవరికి కూడా యూదా ఇస్కరియోతే ప్రభుని అప్పచెప్తాడని అనుమానం రాలేదండి. అంటే ఎంత ఒక మంచి పేరు తను మనుషుల ఎదుట సంపాదించుకున్నాడు, మనుషుల ఎదుట ఎంత ఒక విలువైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు. ఏం ప్రయోజనం? తను చూసినట్లయితే అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనము తను ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఏమండి, ఇక్కడ చాలా గమ్మత్తమైన ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ప్రధాన యాజకులు యూదా ఇస్కరియోతు దగ్గర రాలేదు. యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ప్రభువును పట్టుకోవాలని వారు ప్రధాన యాజకులు, అక్కడున్న మత వైరాగ్యులు, మన మతములో నిలిచి ఉన్న ఆ యూదులు ప్రభువుని హాని చేయాలని వారు సిద్ధంగా ఉన్నారు. తనే వెళ్ళాడు ప్రభు వారి దగ్గరికి. ఎంత దుర్మార్గుడు అండి, ఎంత భ్రష్టుడు అసలు. ఈరోజు ఎంతోమంది ఇలాగే ఉన్నారు, ప్రభువుని అమ్మివేసేవారుగా ఉన్నారు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నారు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు. ఒక అశ్లీలమైన దృశ్యానికి, అబద్ధాలకి, మోసాలకి, అన్యాయమైన వాటికి అమ్మివేస్తున్నారు. తను వెళ్ళి ఆ ప్రధాన యాజకుడి దగ్గర మీరు ఏమిస్తారు నాకు? ఏమండి, ఏంటంటే అడిగే ప్రశ్న. 3.5 సంవత్సరాలు ప్రభు తనను పోషించి, ప్రభు తన అన్ని విషయములు చూచుకున్నాక తను అడిగే ప్రశ్న అది. ప్రభుని ఏమి ఇస్తారు అంటే వారు ఏమన్నారంటే 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలు అంటే అది బానిస ఖరీదు. బానిసుడికి ఆ రోజుల్లో 30 వెండి నాణాలే విలువ కడతారు. అంటే యేసు ప్రభుని ఎలాగ చూశాడు యూదా ఇస్కరియోతు? ఒక బానిసగా చూశాడు. దేవుడిగా చూడలేదు, తను ప్రభువుగా చూడలేదు, తన జీవితానికి రాజుగా చూడలేదు. ప్రభువుకి తన హృదయంలో ఏ స్థానం ఇచ్చాడండి? చులకనైన స్థానం ఇచ్చాడు. చాలామంది మనం అలాగే ఉన్నాం, మాట్లాడుతాం ఎన్నెన్నో మాటలు. ప్రభువా, నువ్వంటే నాకు అంత ఇష్టం, నువ్వంటే నాకు ఇలాగా, నువ్వు అది, నువ్వు ఇది. పాటలు పాడతాం, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నువ్వు లేకపోతే నేను శ్వాస పీల్చుకోలేనయ్యా. ఏమండి, అందరి ముందు ప్రార్థన చేస్తాం, ఏదో భక్తిని ఆచరించినట్టు భక్తిపరులుగా నటిస్తుంటాం, ఏదో పరిశుద్ధులుగా ఆ అవతారం వేషభాషను చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుందండి. ఆ తల్లబట్టలు వేసేసుకొని ఆ చేతులు ఎత్తేసి హల్లెలూయా కేకలేస్తుంటారు. కేకలేసి గుంపుల్లో ఉంటారు. అరే, దేవుడు అది చూడడు కదా. నీ బట్టలు చూసి సంతోషించే దేవుడు కాదు కదా. నీ జోబులో ఉన్న కానుకలు చూసి ఆశ్చర్యపడే దేవుడు కాదు కదా. నీ హృదయాన్ని చూచేవాడు కదా. నువ్వు ఎంతగా దేవునికి లోబడుతున్నావు, ఎంతగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు, ఎంత పవిత్రతగా నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు, దేవుని కోసం ఏం సమర్పిస్తున్నావు అని అదే కదా ప్రభు చూస్తుంటాడు. ఆ యూదా ఇస్కరియోతు సేవ చేయాలని వచ్చాడు, కానీ ప్రభుతో పాటు ఏమని నడవాలని, పరిచర్య చేయాలని ఆశించాడు, కానీ తనలో సమర్పణ లేదు. తన కడగబడిన వాడుగా, వాత వేయబడిన హృదయం వాడుగా ఉన్నాడండి. ఎంత దుర్మార్గమైన పని చేశాడంటే చూడండి, 16వ వచనం చదవండి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఏమంటే దేవుడిని నమ్మి తన పరిచర్య కానుక డబ్బు అంతా ఇచ్చాడండి. డబ్బును మనం ఎవరికి అప్పచెప్తాం? మనకు ఎవరైతే హృదయాన్ని సన్నిహితంగా ఉంటారో వాళ్ళకి అప్పచెప్పాం. అంతే రోడ్లో పోయే వాళ్ళకి అప్పచెప్పాం కదా. నీ జీతము నీ భార్యకో, లేకపోతే నీ భర్తకో, లేకపోతే నీ పిల్లలకో, లేకపోతే నువ్వు ఎంతో నమ్మిన వారికి నీ ఆస్తిని అప్పచెప్తావు, లేకపోతే నీ ధనాన్ని అప్పచెప్తావు. దేవుడు అలాగా యూదా ఇస్కరియోతుని తన పరిచర్యగా ఒక ముఖ్యమైన వ్యక్తిగా చేసినప్పుడు తను ప్రవర్తించిన విధానం ఎంత ఎగతాళిగా, అవమానంగా ఉందండి.
అక్కడ చూసినట్లయితే యోధా ఇస్కరియోతు ఆ దినం నుంచి చూస్తున్నాడంట. దేనికోసం చూస్తున్నాడు? ప్రభు దగ్గర పశ్చాత్తాపడటానికి చూస్తున్నాడా? దేవుని దగ్గర మారుమనసు పొందడానికి చూస్తున్నాడు? అసలు దేవుడికి తెలీదా తనకి వెళ్ళాడు, ఇలాగ వ్యక్తిని కలిశాడు, ప్రభువుకి దగ్గర నుంచి ఏమీ దాయలేము, ప్రభువుకి సమస్తము తెలుసు అనే ఇంగిత జ్ఞానం కూడా లేదంటే తనకి. ప్రతిసారి అడుగుతున్నాడు ప్రభువుని, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా, ఎక్కడికి ఉంటున్నావు, ఈరోజు సాయంకాలం మీటింగ్ ఎక్కడా, ఈరోజు ఎక్కడ ఉంటావు నువ్వు? ఎంత దుర్మార్గమైన పని, స్వభావానికి తను దిగిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రభుని అప్పచెప్పడం కోసం వెతుకుతున్నాడంట. అక్కడ చూసినట్లయితే దయచేసి అదే అధ్యాయంలో 47వ వచనం చదువుదామండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునే, ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రభుని ముద్దు పెట్టుకున్నాడంట. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు. ఏమంటే ఈ రోజుల్లో మనకి ఫొటోస్ ఉన్నాయి, వీడియోగ్రఫీ ఉన్నాయి, ఎవరి వ్యక్తి ఎలా ఉంటాడో మనం తెలుసుకుంటాం. కానీ ఆ రోజులు ఏమున్నాయి? ఆ యూదులందరూ కూడా ఒకేలాగా వస్త్రధారణ ఉంటుంది, వారందరూ చూస్తాను ఒకేలా ఉంటారు. సో ఆ వ్యక్తి కాదా అని తెలుసుకుంటానికి నేను ఎవరికైతే వెళ్ళి ముద్దు పెడతానో, ఏమండి ఆ వ్యక్తి యేసుక్రీస్తు, మీరు అతను బంధించండి. ఇంత దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయాడు. లేఖనములు నెరవేర్తం నిమిత్తం మీరు చూసినట్లయితే కీర్తనలు 41:9 వచనం చూడండి. కీర్తన 41:9 వచనం ఒకసారి మీ బైబిల్లో తెరవండి. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఏమండి ఆ రోజే లేఖనములు నెరవేర్తం నిమిత్తము దేవుడు అపచెప్పబడ్డాడు. యూదా ఇస్కరియోతు ఎంత దిగజారిపోయాడంటే, ఆ 30 వెండి నాణములు తీసుకొని ఎంతవరకు నీచమైన స్వభావానికి వెళ్ళిపోయాడంటే ప్రభువుని అప్పచెప్పాలి. కట్ చేసామని ఇది బీటీ కట్ చేయమని. ఇక్కడ కీర్తన 41:9 వచ్చి మనం చూసినట్లయితే దేవుడిని అప్పచెప్పాడండి. లేఖనం నెరవేర్తం నిమిత్తం అదే విధానంగా ముద్దు పెట్టి ప్రభువుని అప్పచెప్పినట్లు మనం చూస్తున్నాం. దాని తర్వాత తను పశ్చాత్తాపడ్డాడు. ప్రభుని వారు కొడతాం, ప్రభువుని వారు అవమానిస్తాం, గుద్దుతాం అని చూసినప్పుడు తన గుండెలో తను చేసిన తప్పని తెలుసుకున్నాడు. కానీ ఇట్ ఇస్ టూ లేట్. ఏమైందో చూడండి. 27వ అధ్యాయము 3వ వచనం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం చదవండి. అప్పుడు ఆయనను అప్పగించి యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపం చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఏమండి డబ్బులు ఆశపెట్టాడు. చూడు, నీ డబ్బే నీ జీవితాన్ని నరకాన్ని తీసుకువెళ్తావు. దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? అది ఒక స్త్రీయా, అది బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, అది ఉద్యోగమా, అది కుటుంబమా, అది ధనమా, ఆస్త? దేవుని కంటే నువ్వు దేనిని ప్రేమిస్తావో అదే నిన్ను నరకాన్ని తీసుకువెళ్తావు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసాడు పాపం. ఇచ్చేసి పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు. అక్కడ రిమోర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. బాధపడ్డాడు, తను పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ పశ్చాత్తాపము తనని మరణానికి తెలిసింది. ఎందుకంటే తన పశ్చాత్తాపం లోతైన పశ్చాత్తాపం కాదు, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిన పశ్చాత్తాపం కాదు, అపవాది సాతాను ద్వారా వచ్చిన పశ్చాత్తాపం. ఏమంటే అదే మాటలు పౌలు కొరింథీ సంఘానికి అంటున్నాడు. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తున్నాం. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనములో దయచేసి ఒకసారి చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును.
ఈ మారు మనసు దుఃఖంను పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయను. ఏమండి, లోకానుసారమైన దుఃఖము మరణాన్ని కలిగజేస్తుంది. ఈయన పశ్చాత్తాపడి సిలువ దగ్గర పరిగెట్టాలి కదా. అప్పటికే యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. సిలువ దగ్గరికి వెళ్ళాలి కదా, కన్నీరు కార్చాలి కదా. ప్రభు నేను చేసిన తప్పు చేశానయ్యా అని అనలేదు. తను ఏం చేశాడంటే, తను చేసిన తప్పుకి అయ్యో నా ప్రభుని ఇంత ఘోరమైన సిలువకు నేను అప్పచెప్పానని పశ్చాత్తాపం పడి తన ప్రాణంని తీసుకుంటానికి సిద్ధపడ్డాడంటే. అంత మాత్రమే కాదు, ఏమంటే ఆ ధనముతో వారు దేవుని మందిరంలో అంగీకరించలేదు. ఎందుకంటే అది శపితమైన ధనం. వారు మీరు యెరూషలేము వెళ్ళుంటే మీకు ఈరోజు కూడా చూడవచ్చు. అది వారు ఆ గొల్గొతా కొండపైన ఆ కొండకి దిగి వచ్చినప్పుడు, మీ కిందకి వచ్చినప్పుడు అక్కడ ఒక స్థలం అంటే కపాలంలాగా ఒక స్థలం ఉంటుంది, లేకపోతే ఒక నుయ్యిలాగా ఒకటి ఉంటుందండి. దిక్కులేని చచ్చిపోయిన వారందరినీ, అనాథులు సమాధుల్ని వారు ఆ నది లేకపోతే ఆ వెల్ అంటారు, లేకపోతే కొంచెం గుహలాగా ఉంటుంది, దాంట్లో వేసేస్తారు. అది ఆ స్థలము యూదా ఇస్కరియోతు ధనముతో కొన్నింది, ఆ తీసుకున్న శపితమైన డబ్బుతో కొనింది అనేది భావిస్తుంటారు. ఏమండి, ఈరోజు నువ్వు ఒకసారి గమనించాలి. దైవానుసారమైన దుఃఖం మారు మనసుకి నడిపిస్తుంది. మారు మనసు నువ్వు పొందావా? రక్షించబడ్డావా? నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, నేను సిలువను వెంబడిస్తానని చెప్తున్నావు, నేను లెంట్ని ఆచరిస్తానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఒక ఆత్మీయంగా ఉంటున్నాను అనుకుంటున్నావు, నేను దేవుని సేవ చేస్తానని అంటున్నావు, నువ్వు దేవుని కోసం వైరాగ్యం బ్రతుకుతానంటున్నావు, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నావు. కానీ మీరు ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన స్థితిలో ఉన్నారా? మారు మనసు కలిగి ఉందా? మారు మనసు పొందలేదు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభుతో పాటు తిరిగినప్పటికీ, యేసు ప్రభుతో పాటు పరిచర్యలో పాల్పొంది మత్తయి 10వ చదివినట్లయితే యూదా ఇస్కరియోతు కూడా వెళ్ళి ఇద్దరు శిష్యులు ప్రభు పంపించినప్పుడు తను కూడా వెళ్ళి పరిచర్య చేశాడండి. తను కూడా వెళ్ళి దయ్యాలలో కొట్టాడు, తను కూడా వెళ్ళి స్వస్థత చేశాడు, తను కూడా అనేక మందిని ప్రభువుకి నడిపించాడు. కానీ తనలో లోతైన రక్షణ లేదు. పాపమును కొనసాగించేవాడు, ధనాపేక్షతో కామముతో లోభముతో నిండి ఉన్నాను. మీరు అలాగున్నారా? ఈరోజు పైకి క్రైస్తవులు అని చెప్పుకుంటూ హృదయానుసారమైన దేవునిని, మీ హృదయానుసారమైన ఆచారమైన మీరు పైకి క్రైస్తవులు అని చెప్పుకుంటూ లోకరీతైన బ్రతుకు జీవిస్తున్నారా? దేవునికి ఎలాంటి విధమైన సహవాసం లేనివారుగా, సంబంధం లేనివారుగా పాప జీవితంతో మీరు బ్రతుకుతున్నారా? దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు, వ్యభిచార పాపములో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక స్త్రీని ఒక పురుషుని మోహపు చూపు చూస్తారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు వ్యసనాలకు బానిసై ఉన్నారు, తాగుడికి బానిసై ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు అశ్లీలమైన దృశ్యాలకు బానిసై ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు అన్యులతో విజోడుగా ఉండొద్దని దేవుడు ఆ రోజు సెలవిస్తే విజోడుగా స్నేహం చేస్తున్నారు. దైవాన్ని భయం లేని వారుగా, పవిత్రమైన జీవితం లేని వారుగా, మారు మనసు పొందిన హృదయము లేని వారు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ప్రభా, నేను ఆశించిన వ్యక్తితో వివాహం అవ్వాలి, నేను ఆశించిన వాటిని నేను పొందుకోవాలి, నా జీవితంలో లోకరీతైన సంపదలు కావాలి నాకు నీకంటే అని మీరు కూడా ధనాన్ని ప్రేమిస్తున్నారు కదా. దేవుని పక్కన పెడుతున్నారే, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని పక్కన పెడుతున్నారే, దేవునికి దశమ భాగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవునికి కానుకలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవునికి మీ అర్పణలు సమర్పించాల్సి వచ్చినప్పుడు 1000 సార్లు ఆలోచిస్తున్నారే. నీ హృదయములు నిజంగా నువ్వు మారు మనసు పొంది ఉన్నావా? ఈరోజు ఇలాంటి దినాల్లో, ఈ శ్రమ దినాల్లో మనం ఇంకా కొన్ని రోజుల్లో మనం గుడ్ ఫ్రైడేకి వెళ్ళిపోతుంది. గుడ్ ఫ్రైడే రాబోతుంది, దాని తర్వాత ఈస్టర్ రాబోతుంది. నిజమైన మారు మనసు లేకుండా, నిజమైన పశ్చాత్తాపం లేకుండా, యథార్థమైన జీవితము దేవుని ఎదుట లేకుండా నువ్వు ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదయ్యా. ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని న్యూ ఇయర్లు ఆచరించినా, ఎన్ని కీర్తనలు పాటలు పాడినా, ఎన్ని వర్తమానాలు నువ్వు విన్నా, నీ హృదయములో దేవుని సన్నిధిలో ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య ముందు మోకరించి కన్నీరు కార్చి నీ హృదయాన్ని బద్దలించి కొట్టుకోకపోతే నీకు దేవునితో ఎలాంటి విధమైన సహవాసం లేదయ్యా. మనం పేతురుని చూస్తున్నాం. పేతురు ముమ్మారు ముంకాడు, పేతురు దేవుని అవమానించాడు, పేతురు దేవుని దూషించాడు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. పేతురు దేవుని సన్నిధి తను తాను సమర్పించుకున్నాడు. ఎంత దుర్మార్గునయ్యా నేను, పేతురు నీ మీద నా సంఘమును కడతానన్నాడు ప్రభు. పేతురు నిన్ను ప్రభు వల్ల నీ సులువు వేస్తాను, ప్రభువులా మేము సులువు వేస్తానంటే అన్నాడు పేతురు. నేను ప్రభువులా సులువు వేయబడతాను, యోగ్యుని కానయ్యా.
తన తలకిందులుగా సిలువ వేయండి. విరిగినవాడు, నలగొట్టబడినవాడు, తన తప్పు నిమిత్తము కుమిలి కుమిలి ఏడ్చినవాడు. జోసెఫస్ ఆయన హిస్టారియన్ చెప్పారు ఏంటంటే, ఎప్పుడు కోడి కూసిన పేతురు కన్నీరు కార్చేవాడంట. నేను ప్రభువుని ముమ్మారు అప్పచెప్పాను. ఈరోజు నీలో అలాంటి పశ్చాత్తాపమైన హృదయం ఉందా? యథార్థమైన మోర మనసు నీలో ఉందా? నీ పాత జీవితం విడిచిపెట్టి శుద్ధ హృదయమును కలిగి ఉన్నావా? సుఖభోగముల కోసము, లోకరీతైన సంపదల కోసం నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు. కానీ నా ప్రభు నా కోసం చేసిన యాగము, త్యాగము ఎంతో విలువైనది. నేను ఆయన కోసము జీవించాలి, నేను ఆయన కోసం బ్రతకాలి, కావాలంటే నా ప్రాణమైనా ఆయనకి ఇవ్వాలని తీర్మానం చేశావా? ఒకరిని చేస్తుంటే ఆ తీర్మానం ఎందుకు నువ్వు కాపాడలేకపోతున్నావు? ఈరోజు పశ్చాత్తాపడతావు. ఈరోజు ప్రభు సన్నిధిలో మరొకసారి, ప్రభా నన్ను యూదా ఇస్కరియోతు నేను ఉండకూడదు ప్రభా. డబ్బుని ప్రేమించేవాడుగా, లోకముని ప్రేమించేవాడు కాక నీ కోసం పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా బ్రతకాలి. కావాలంటే నా ప్రాణమైన నీ కోసం ఇవ్వాలి, కానీ నిన్ను అపచెప్పేవాడుగా, నిన్ను విసర్జించేవాడుగా నేను ఉండకూడదు నాయన అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. మనం దేవుని సన్నిధిలో లోతైన రక్షణ మారు మనసు కలిగి ఉందాం. ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఈరోజు మన నీ జీవితంని ఏసెక్కిస్తావా? స్థలం ఉంచండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల్ని చూడు నాయన. యూదా ఇస్కరియోతు నీతో పాటు ఉండి నాయన నీకు ఎంత నమ్మక ద్రోహం చేశాడయ్యా. ఈరోజు మేము అలాంటి అనేక మంది మేము అలాగే ఉన్నామయ్యా. నీ ద్వారంగా మేలు అనుభవించి, నీ ద్వారంగా దీవులను అనుభవించి, నువ్వు ఇచ్చిన గర్భబలములు పొంది, నువ్వు ఇచ్చిన ఆస్తిని పొంది, నువ్వు ఇచ్చిన అనేక వాటిని పొందుకుని నిన్ను మేము అవమానిస్తున్నాము దేవా. మమ్మల్ని క్షమించయ్యా. మాకు లోతైన రక్షణ మారు మనసు అనుగ్రహించు ప్రభు. కావాలంటే మేము ప్రాణం ఇవ్వాలని కానీ నిన్ను అవమానించేవారుగా, నిన్ను దూషించేవారుగా, నిన్ను అప్పచెప్పే దుర్మార్గమైన స్థితికి మేము వెళ్ళకూడదయ్యా. మమ్మల్ని విరగొట్టునైనా, మమ్మల్ని నల్లగొట్టునైనా, మమ్మల్ని యోగ్యమైన వారిగా చేయి ప్రభా. నీ ద్వారంగా మేలు పొంది నిన్ను తునీకరించేవారుగా కాక, నిన్ను విసర్జించేవారు కాక నీకు నమ్మకస్తులుగా మమ్మల్ని చేయి. కార్యక్రమం చూస్తున్న బిడ్డలను దర్శించు, వారితో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. గమనించండి, ప్రతి ఆదివారం హైదరాబాద్లో షేక్పేట్ ఉన్న స్థలంలో R3 బ్యాంక్వెట్ హాల్ దగ్గర ఆరాధన జరుగుతుంది. మరి ఈ ఆరాధనకి మీరు మీ కుటుంబంతో పాటు రండి, మీ స్నేహితులు, బంధువులు రండి. ఈ గొప్ప ఆశ్చర్యమైన ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చిన్నాడు. ఎంతోమంది ఆరాధనకు వచ్చి మేలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మీరు కూడా ఈ ఆరాధనలో మీరు పాల్పొందండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఈ పరిచయాలు మీరు పాల్పొందాలని ఆశిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచయాలు మీరు పాల్పొందొచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవను నమ్మకంగా పడుతున్నాం. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.